सत्याधीशोतमां निर्जिता शेषमायिबुक सत्यधीरकराब्जोक्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यतरणिः स्वान्तध्वान्तं निकृन्ततु आसेतो रातुषारात्रेः यो दिशो जितवान् मोहो सत्यध्यानगुरुः पातु यतीन्द्रैरपि पूजितः सत्याविघ्नकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् शास्त्रेषु पारदर्शकान् शास्त्रज्ञैः च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे विद्यापीठविधातारं विद्यावारिधिचन्द्रं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत्तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरि ओम्। ध्यानप्रवचनाभ्यां च यथा योग्यम् उपासनं धर्मेणेज्या साधनानि साधयित्वा विधानतः स्नात्वा सम्पूजयेद्विष्णुं वेदतन्त्रोक्तमार्गतः। యథాయోగ్యంగా ధ్యాన ప్రవచనాలను చేసి అదే ఉపాసన అన్నటువంటి దాన్ని నిన్నటి రోజున కాస్త తెలుసుకున్నాము. సోపాసన చ ద్వివిధ శాస్త్రాభ్యాస స్వరూపిణి ధ్యాన రూపా పరాచైవ తదంగం ధారణాదికం అన్నటువంటి మాటలు. ఇక్కడ కొన్ని విషయాలను మనం స్పష్టీకరించుకోవాలి. ధ్యాన ప్రవచనములు అంటే ధ్యానము మరియు ప్రవచనములు అని రెండు వేరువేరు. అందులో శ్రవణ మనన నిధిధ్యాసన అన్నటువంటిది, శ్రవణ మననములు ఒకవైపు, నిధిధ్యాసనం మరొక వైపు. ధ్యాన ప్రవచనాభ్యాంచ అని ఆచార్యుల వారు చ శబ్దాన్ని ప్రయోగించారు. దాని ద్వారా శాస్త్ర శ్రవణము అదే విధంగా మననము రెండింటిని కూడా సంగ్రహించుకోవాలి. అంటే శ్రవణం చేస్తూ వెళ్ళడం వల్ల తెలియనటువంటి విషయాలు తెలుస్తాయి. అశ్రుతమైనటువంటి విననటువంటి భగవన్మహిమలను లేదు సాధనానికి అనుకూలమైనటువంటి విషయాలను తెలుసుకోవచ్చు. మననం తెలుసుకున్నటువంటి విషయాన్ని యుక్తి అనుసంధాన పూర్వకంగా యుక్తితో దాన్ని నిర్ధారణ చేసుకోవడం. ఇదమిత్తమేవ, ఇది ఇదే విధంగా, అటు ఇటు కాదు అన్నటువంటి నిర్ధారణ ఏదైతే అవుతుందో అది యుక్తితో అవుతుంది, మననంతో అవుతుంది. యుక్తిని తెలుసుకొని ఆ తత్వాన్ని స్థిరీకరించుకోవడం ఏదైతే ఉన్నదో దాన్ని మననము అని పిలుస్తారు. దాన్ని మనం బాగా అధ్యయనం చేసుకొని శిష్యులకు ఆ భగవన్ మహిమను ఉపదేశించాలి అన్నటువంటిది ఇది ఒక విధమైనటువంటి ఉపాసన. దీన్ని ఆచార్యుల వారు తంత్రసారంలో విస్తారంగా చెప్పారు. సర్వస్మాత్ శ్రవణాద్యాస్తు ముఖ్యా ముక్తి ప్రసాధనే. అన్నిటికంటే అత్యుత్తమమైనటువంటి సాధనం ఏమిటి అంటే శ్రవణ మనన నిధిధ్యాసనములు. ఇది పరమ ముఖ్యమైనటువంటి సాధనం మోక్షానికి. ముక్తి ప్రసాదనే ముఖ్య, అతి ముఖ్యమైనటువంటిది శ్రవణాదులు. ఎవరు శ్రవణం చేయాలి అంటే అజ్ఞస్య శ్రవణం శ్రేష్టం. అజ్ఞాని అయినటువంటి వ్యక్తి, తెలియదు అన్నటువంటి వ్యక్తి తాను శ్రవణాన్ని చేసి తెలుసుకోవాలి. అయుక్తేర్ మననం తథ. విషయం తెలుసు కానీ అందులో ఇంకా అనేక సందేహాలు ఉన్నాయి. అటువంటప్పుడు యుక్తి అనుసంధానాన్ని, యుక్తితో ఆ విషయాన్ని స్థిరీకరించుకోవాలి. అయుక్తే మననం తథ. యుక్తి లేనటువంటి వ్యక్తి తాను, అర్థాత్ యుక్తి అనుసంధానంగా తత్వాన్ని తెలుసుకోనటువంటి వ్యక్తి తాను మననాన్ని చేసుకోవాలి. ధ్యానం నిశ్చిత తత్వస్య. ఎవరికి తత్వనిశ్చయమైందో అతడు ధ్యానాన్ని చెయ్యాలి. తస్మాత్ శాస్త్రావమర్షణం.
అంటే ఇది ఒకదానికంటే ఒకటి అధికమవుతూ వస్తుంది. శ్రవణం కంటే మననం అధికం, మననం కంటే ధ్యానం అత్యుత్తమం, ధ్యానం కంటే ఉత్తమమైనటువంటిది శాస్త్రావమర్షణం. నిరంతరంగా శాస్త్రాలను అధ్యయనం చేస్తూ వెళ్ళడం ఏదైతే ఉన్నదో అది ఇంకా గొప్పది. అంటే సాధనముల్లో తారతమ్యాన్ని ఆచార్యుల వారు తెలియపరుస్తూ ఉన్నారు. ఇది చతుర్థాధ్యాయం తంత్రసారం చివరిలో చెబుతారు. చాలా ఉత్తమమైనటువంటి అంతరంగ ప్రమేయములను ఆచార్యుల వారు చెబుతారు అక్కడ. తస్మాత్ శాస్త్రావమర్షణం వరం దశగుణం. శ్రవణ మనన నిధిధ్యాసనములను చేయడం కంటే నిరంతరంగా శాస్త్రాలను అధ్యయనం చేస్తూ 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 వెళ్ళడం ఏదైతే ఉన్నదో ఆ శ్రవణ మనన నిధిధ్యాసనముల కంటే 10 రెట్లు అధికమైనటువంటి పుణ్యం దాని ద్వారా లభిస్తుంది. వరం దశగుణం. తస్మాత్ వ్యాఖ్య ఏకస్య శతోత్తర. తాను అధ్యయనం చేయడం కంటే ఇంకొకరికి ఉపదేశించడం ఏదైతే ఉన్నదో అది 100 రెట్లు అధికము. వ్యాఖ్య ఏకస్య, ఒక శిష్యుడికి ఉపదేశం చేసిన అది 100 రెట్లు అధికమైనటువంటి పుణ్యాన్ని కలిగిస్తుంది. అపరోక్ష దృశాప్యేష కర్తవ్య విష్ణుతుష్టిద. ఈ వ్యాఖ్యానం శిష్యులకు ఉపదేశించడం అన్నటువంటిది ఏదైతే ఉన్నదో అది అపరోక్ష దృశాప్యేష. దాని ద్వారా అపరోక్ష జ్ఞానం కూడా కలుగుతుంది. ఇంకెటువంటిది విష్ణుతుష్టిద, భగవంతుడికి అతి ప్రీతికరమైనటువంటిది. అందువల్లనే భగవంతుడు తాను గీతా చివరిలో ఈ మాటల్నే భగవంతుడు తాను చెబుతాడు. అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమాన మావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః. ఎవరైతే నేను ఉపదేశించినటువంటి ఈ గీత నిరంతరంగా అధ్యేష్యతే, అధ్యయనాన్ని చేస్తారో ఆ మనిషి జ్ఞానయజ్ఞేన తేనాహం, అతడు పెద్ద జ్ఞాన యజ్ఞాన్ని చేసినట్టుగా, దాని ద్వారా నేను పూజించబడతాను. అంటే ఇది ఒక పూజ అన్నటువంటి దాన్ని చెబుతారు. ఎందుకు అంటే బాహ్య విషయములతో భగవంతుణ్ణి మీరు ఎంతగా ఆరాధించినా భగవంతుడు అంత సంతృప్తి చెందడు. ఎంతగా మీరు భగవంతుడు ఉపదేశించినటువంటి శాస్త్రాలను అవమర్షణ చేస్తూ ఇది ఆ విధంగా భగవంతుడిని ఆరాధిస్తారు. అది అతి శ్రేష్టమైనటువంటి పూజ అని భగవంతుడే చెప్పినటువంటి మాట. అందువల్ల ఎందుకు మన సంప్రదాయంలో పాఠ ప్రవచనానికి ఇంత విశిష్టమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు అంటే అది సాధనముల్లో అల్టిమేట్. అది శిష్యులకు బోధించడం, పాఠ ప్రవచనాలను చేయడం అన్నటువంటిది అతి ఉత్తమమైనటువంటి సాధనం. అందువల్లనే మిగిలిన అన్ని కర్మలను సంకోచం చేసి పాఠ ప్రవచనాలకు విశిష్టమైనటువంటి స్థానాన్ని సిద్ధాంతంలో ఇచ్చారు. అది లేనిదే ఆ రోజు లేదు అన్నట్టుగా. ఇప్పుడిప్పుడైతే అందరూ వస్తారు, పూజ వైభవము, ముద్రధారణ, అది ఇది అని. ముందైతే ఇంతగా ఉండేది కాదు. ఇప్పట్లో భోజనం కూడా కరెక్ట్ గా టైం కంతా అవ్వాలి. ఇవన్నీ సిస్టమ్స్ ఇప్పుడు కాస్త మారాయి. కానీ ముందంతా అలా ఉండేది కాదు. ఉదయం పాఠం ప్రారంభమైతే ఆ చర్చలు, ఆ విషయాలు, ఆ ఇది అంతా అయ్యే లోపల 11:30, 12 అయిపోయేది. అప్పుడు స్నానానికి లేచి పూజ చేసుకుని 2, 2:30, 3 ఆ విధంగా భోజనం చేసేవారు. అంతగా తర్వాత మళ్ళీ భోజనం అయిన తర్వాత కాస్త విశ్రాంతి తీసుకుని మళ్ళీ సాయంత్రం మొదలైతే రాత్రి వరకు కూడా ఇదే చర్చోపచర్చలే శిష్యులకు. అందువల్ల ఇది అతి విశిష్టమైనటువంటి సాధనము అని చెబుతారు. అక్కడే అదే విషయంలోనే మరొక మాటను చెబుతారు. తాను అధ్యయనం చేయడం కంటేను, అంటే తాను తత్వాన్ని సిద్ధం చేసుకోవాలి, నిర్ణయం చేసుకోవాలి. తాను అధ్యయనం చేయడం కంటేను మరొకరికి ఉపదేశం చేయడం ఏదైతే ఉన్నదో అది అత్యధికమైనటువంటి ఫలితాన్ని కలిగి ఉన్నది అని చెబుతూ
మరికొన్ని మాటలను చెబుతారు. ఖండస్మృతిర్ధారణా స్యాద్ అఖండ ధ్యానముచ్యతే అప్రయత్నాత్ సమాధిశ్చ దర్శనం చిరయానయ. ఇప్పుడు మనం జపం చేస్తూ ఉన్నాం. జపం చేస్తూ అక్కడ కాస్త భగవన్ మహిమ గురువుల వారు ఉపదేశించింది కాస్త భగవంతుడి గుణపూర్ణత్వమో ఆనందమో శక్తినో అతడి వ్యాప్తినో ఈ విధంగా ఏదో చింతన చేస్తూ ఉన్నాం. కాస్త మనస్సు మరి అటువైపుకి ఇంకెక్కడికో వెళ్ళింది, సంచారం చేసుకొని వచ్చింది. మళ్ళీ కాస్త దాన్ని పట్టుకొని భగవంతుడి వైపు మనం పిలుచుకొని వెళుతూ ఉన్నాం. ఈ విధంగా చేస్తే అది ధారణ అన్నటువంటి దాన్ని నిన్న చెప్పాను. మనకు వచ్చేటువంటిది ఖండస్మృతి. కాసేపు భగవంతుడి గురించి తెలుసుకుంటాం, మళ్ళీ లేదు, మళ్ళీ గ్యాప్ వస్తుంది, మళ్ళీ ప్రయత్నపూర్వకంగా మనస్సును పట్టుకొని వస్తాము. ఇదంతా జరుగుతుంది. ఇది ధారణ అని పిలుస్తారు. నిరంతరంగా ఎక్కడ ఏ విధమైనటువంటి అడ్డి ఆటంకాలు లేకుండా భగవంతుడి స్మరణ చేసుకుంటూ వెళితే అది ధ్యానము అని పిలుస్తారు. అఖండ ధ్యానముచ్యతే. ఏది లేకుండా కళ్ళు మూసుకొని కూర్చున్న వెంటనే భగవంతుడి అద్భుతమైనటువంటి స్వరూపాన్ని చూడగలిగితే అది సమాధి అని పిలుస్తారు. అప్రయత్నాత్ సమాధిశ్చ. ప్రయత్నం అక్కర్లేదు. అంత మనసు అంత ప్రయత్నం చేసి 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 దానికి ఒక విశిష్టమైనటువంటి దారిలో మనం పెట్టేశాం. ఆ మనసు అటు ఇటు కదలదు. ఇక కళ్ళు మూసుకుంటే చాలు భగవంతుడే అద్భుతమైనటువంటి రూపాన్ని దర్శనం చేసుకోవచ్చు. అది అప్రయత్నంగా జరగాలి. అది సమాధి. ఆ సందర్భంలో మీకు ఎవరు ఏం అరిచినా గోల పెట్టినా మీకు ఏది వినపడదు. ఇది అపరోక్ష జ్ఞానులకు వారికి సమాధి అన్నటువంటి సమాధి స్థితి అన్నటువంటిది వస్తుంది. అప్రయత్నాత్ సమాధిశ్చ. ఇంత చేసినా కూడా దర్శనం చిరయానయ. దీని ద్వారా అంటే అఖండ స్మృతి, అఖండ స్మృతి, సమాధి ఈ విధంగా భగవంతుడిని ఆరాధన చేస్తూ వెళ్ళినా కూడా దీని ద్వారా అపరోక్ష జ్ఞానం అనయా దర్శనం చిరయానయ, చాలా నిదానంగా విళంబంగా అపరోక్ష జ్ఞానం కలుగుతుంది. మరి మాకు అతి శీఘ్రంగా అపరోక్ష జ్ఞానం కలగాలి, దానికి ఏదైనా ఉపాయం ఉందా అంటే అథవా సతతం శాస్త్ర విమర్శేన భవిష్యతి. నిరంతరం శాస్త్రావిమర్శనం చేస్తూ వెళితే మాత్రం దాని ద్వారా అతి శీఘ్రంగా అపరోక్ష జ్ఞానం కలుగుతుంది. ఎందుకు అంటే తత్వం నిర్ణయం అయ్యేది శాస్త్ర అవమర్శనంతోనే కదా. శాస్త్రాలు తెలియవు. తెలియాలి అంటే ఏం చేయాలి? అధ్యయనం చేస్తూ వెళ్ళాలి. అధ్యయనానికి భాషా సమస్య, అనేక సమస్యలు ఉన్నాయి, లేదని కాదు. కానీ ఎంత మనం పాతదాన్ని ఎన్నో ఇంతవరకు చదువుకుంటూ వచ్చాం. ఆ చదివినటువంటి దాన్ని మళ్ళీ నెమరు వేసుకుంటూ వెళ్ళగా ఎన్నో విషయాలు ఒక్కొక్కసారి ఆ ప్రవాహంలో వేగంలో ఎన్నో చేజారిపోయి ఉంటాయి. అటువంటివన్నీ కూడా చిన్న చిన్న వాక్యాలు, విశిష్టమైనటువంటి ప్రమేయాలు అవన్నీ కూడా ఒక చోట చేర్చుకుంటే అదే అద్భుతమైనటువంటి అనేక తత్వాల సమాహారం అవుతుంది. ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. అథవా సతతం శాస్త్ర విమర్శేన భవిష్యతి. నిరంతరం శాస్త్రావిమర్శనం చేస్తూ వెళితే దాని ద్వారా అపరోక్ష జ్ఞానం అతి శీఘ్రంగా అవుతుంది అన్నటువంటి దాన్ని చెబుతారు. తరువాత స్వాధ్యాయం అంటే అది వేదాధ్యయనము. ప్రవచనం అంటే తదర్థ దాని వ్యాఖ్యానమైనటువంటి సూత్ర భాష్యము అనువ్యాఖ్యానమైనటువంటి తత్వప్రకాశిక, శ్రీమన్యాయసుధ మొదలైనటువంటి గ్రంథాలు సాక్షాత్తు ఇది సూత్ర అర్థ వేదార్థ నిర్ణయానికి అవి సహకరిస్తాయి. తర్వాత జప విషయంలో ఒక 2 మాటలను చెబుతారు. జప్యేనైవ సంసిద్ధిర్ బ్రాహ్మణో అత్ర సంశయః కుర్యాదన్యన్నమా కుర్యాత్ మైత్రో బ్రాహ్మణ ఉచ్యతే. జపంతోనే మనిషికి సంసిద్ధి, ఇందులో సందేహం లేదు.
వేరే ఏ జపాలు చేయకపోయినా తాను నిరంతరంగా గాయత్రి సాధన చేసుకుంటూ వెళితే అతడు బ్రాహ్మణుడవుతాడు బ్రేక్ అవుతుంది కొద్దిగా, అన్నటువంటి నాకు ఒక్కడికి అంశానికి అందరికీ అలాగే ఉంటా. కొద్దిగా బ్రేక్ అవుతుంది ఆచార్యుల వారు, నాకు ఒక్కడికేనా అందరికీ అలాగే ఉందో కొద్దిగా? కొంచెం అవుతోందండి, బ్రేక్ అవుతుంది. ఒక్క 2 నిమిషాలు, అంటే కరెంట్ పోయింది, వైఫై లేదు, అందువల్ల ఈ నెట్ మీదే చెప్తూ ఉన్నాను, అందువల్ల కాస్త ఇబ్బంది అవుతుంది. ఒక్క 2 నిమిషాలు నేను బయట వెళ్ళి కూర్చుంటాను, కాస్త నెట్వర్క్ దొరకొచ్చు. హరే నమః. సరే అన్న. హరే నమః. ఇప్పుడు బాగా వినిపిస్తుందండి. సరే సరే. జప్యేనైవ తు సంసిద్ధిర్ బ్రాహ్మణో నాత్ర సంశయః కుర్యాదన్యన్న మా కుర్యాత్ మైత్రో బ్రాహ్మణ ఉచ్యతే అన్నటువంటి దాన్ని చెప్పి, ఇక అనధ్యయన విషయాలను, అంటే ఏ ఏ రోజుల్లో అధ్యయనం చేయకూడదు అన్నటువంటి దాన్ని విస్తారంగా చెబుతారు. ఎందుకంటే బ్రాహ్మణులకు 6 కర్మలను ప్రధానంగా షట్కర్మలను విధానం చేస్తుంది శాస్త్రం. అందులో మొట్టమొదటిది అధ్యయనం, తర్వాత అధ్యాపనం, యజనం, యాజనం, దానం, ప్రతిగ్రహం. ఈ 6 అంటే తాను అధ్యయనం చేయాలి, తాను అధ్యాపనం చేయాలి అంటే మరొకరికి బోధించాలి, తాను యాగాన్ని చేయాలి, మరొకరికి యాగాన్ని చేయించాలి, తాను దానం ఇవ్వాలి, ప్రతిగ్రహాన్ని ఇంకొకరు ఇచ్చినటువంటి దాన్ని స్వీకరించాలి. అందువల్ల అధ్యయనం ప్రధానం బ్రాహ్మణులకు. ఆ విషయంలో అనధ్యాయ దివసాలను అనేకంగా చెప్పి, తర్వాత ధర్మేణ ఇజ్యా సాధనాన్ని సాధయిత్వా విధానతః, అంటే ఇజ్యా సాధనం నానా విధమైనటువంటి పూజకు కావలసినటువంటి సంభారాలన్నింటినీ కూడా సంగ్రహం చేసుకుని తాను భగవద్ ఆరాధన చెయ్యాలి. దాన్ని చెబుతారు. అది కూడా విధానతః, ధర్మశాస్త్రానికి అనుగుణంగానే మనం పూజా సాధనాలను సమకూర్చుకోవాలి. పూలు అది ఏ రోజు ఆ రోజు స్వీకరించాలి. అదే తులసి అయితే 3-4 రోజుల వరకు పెట్టుకోవచ్చు. ఎండిపోలేదు అంటే 5-6 రోజుల వరకు కూడా పెట్టుకోవచ్చు. మన దగ్గర తులసినే దొరకడం కష్టము అని అంటే ఎండినటువంటి దాన్నైనా భగవంతుడికి సమర్పణ చేయవచ్చు పూజలో. అది దొరకలేదు అంటే తులసి కాష్టాన్నైనా భగవంతుడికి సమర్పణ చేయండి. ఒక్కొక్కసారి నాకు అది లేదు, తులసి కాష్టం కూడా దొరకలేదు అంటే తులసి 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 అని జపం చేసైనా భగవంతుడికి మానసికంగా సమర్పణ చేయండి అన్నటువంటి దాన్ని చెబుతారు. ఆ విధంగా మనం సాధన అంటే సమకూర్చుకోవలసినటువంటి పూజా సామగ్రి అంతా కూడాను అది ధర్మబద్ధంగా ఉండాలి. ఆ విధంగా సంగ్రహించినటువంటి వస్తువులతోనే భగవంతుణ్ణి మనం ఆరాధన చెయ్యాలి అని. పక్కవారింట్లో పూల మొక్క ఉంది, అది నా ఇంటిలో వాలింది, ఒక్క మాట వాళ్ళకి చెప్పాలి, ఈ విధంగా మీ చెట్టు మా ఇంట్లోకి వచ్చింది,
నేను పూజకై పూలను తీసుకుంటాను, లేకపోతే తులసి తీసుకుంటాను అని ఏదో ఒక మాట చెప్పాలి. మన ఇంట్లోనే ఉంది కదా అని మనమే దాన్ని తీసేసుకున్నా కూడా అది అపరాధమే. ఎందుకంటే చెట్టును పెంచి నీళ్ళేసి వాళ్ళు దానికి ఒక పూలు పూజెట్టుగా చేసింది వారు కదా. అందువల్ల ఈ అన్ని సూక్ష్మాలను తెలుసుకొని మనం వాటిని సంగ్రహించుకోవాలి. ఉపేయాదీశ్వరం చాన్యం యోగక్షేమ ప్రసిద్ధయే సాధయే వివిధానర్థాన్ కుటుంబార్థం తతో ద్విజః. సాధయేత్ వివిధానర్థాన్, నానా విధమైనటువంటి సాధనములను తాను సమకూర్చుకోవాలి. అదే విధంగా ఉపేయాద్ ఈశ్వరం చాన్యం, అభిషేకాది గుణయుక్తం, భగవంతుడికి అభిషేకం చేయాలి. పాలో, పెరుగో, తేనెనో దానంతా కూడా ఎంత సాధ్యమవుతుందో అంత అది శుద్ధంగా ఉండేట్టుగా మనం చూసుకోవాలి. ఈ విధంగా మనం చూసుకొని దాన్ని భగవదారాధనకు వినియోగించాలి. భగవంతుడి పూజను చెయ్యాలి. ఏ విధంగా దాన్ని చెబుతారు. పూజ్యశ్చ భగవాన్ నిత్యం చక్రాబ్జాలిక మండలే అని తంత్రసారంలో ఆచార్యుల వారు చెబుతారు. ఆ విధంగా చక్రాబ్జ మండలంలో భగవంతుణ్ణి ఆరాధన చెయ్యమని చెబుతారు. మనం రోజు స్నానం చేసి భగవంతుడి పూజకు నీళ్లను తీసుకువస్తాం. అది ఏ విధంగా ఉండాలి అన్నటువంటి అంశాన్ని అగ్ర్యోదకము అని దాన్ని పిలుస్తారు. ఆ అగ్రి అంటే శ్రేష్టమైనటువంటి నీళ్లను తీసుకువచ్చి భగవంతుడికి అభిషేకాదులకు పూజకంతా కూడా దాన్ని వినియోగిస్తాం. అది ఏ విధంగా ఉండాలి అంటే దాన్ని వశిష్ఠ సంహిత ఈ విధంగా చెబుతుంది. భాండే వరజలం నీత్వా శోధయిత్వా సువాసస త్రివారం శోషయిత్వైవ జలం కుంభే ప్రపూరయేత్. నీటిని మనం 3 సార్లు అంటే దాన్ని వస్త్రాన్ని 3 మార్లు మడత వేసి తర్వాత దాన్ని శోధించుకొని కలశంలో తీసుకొని రావాలి. తర్వాత అక్కడ చేతి వేళ్ళు కానీ గోరు కానీ దానికి స్పర్శ కాకూడదు అన్నటువంటి దాన్ని చెబుతారు. విమలమలయజంబో బిందు విశ్చర్చితాచో నవలలిత మధ్య విజయంలో 14వ సర్గంలో వస్తుంది. పాణిజైర ప్రవిష్టం. పాణిజ అంటే గోరు. ఆ గోరు నీళ్లకు తాకకూడదు అన్నటువంటిది నియమం. ఎంత సాధ్యమవుతుందో అంత చేసుకుంటూ, ఇది నియమం. మనం పాటిస్తామా లేదా తర్వాతది. ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వదు. అది ప్రయత్నం చేస్తూ వెళితే క్రమంగా అవుతుంది. ఆ విధంగా మనం చూసుకోవాలి. ఆ శుద్ధోదకాన్ని తీసుకువచ్చి దాన్ని పూజకు వినియోగించాలి. భగవంతుడికి ప్రతిరోజు స్వాదోదకాన్ని వెయ్యాలి. అంటే కుంకుమ పువ్వు, పచ్చకర్పూరము, యాలకులు ఇవన్నీ వేసి దాన్ని సాన మీద తీస్తాం. దాన్ని తీసేటప్పుడు తులసి కాష్టం అవశ్యంగా ఉండాలి. తులసి కాష్టం ఉంటేనే అది యోగ్యమైనటువంటిది అని చెబుతారు. దాన్ని చెబుతారు పద్మపురాణం ఆ మాటను చెబుతుంది. తులసి కాష్ట సంయుక్తం గంధం యో యచ్చతే హరేహే నిర్దహేత్ పాతకం సర్వం పూర్వజన్మ శతార్జితం. తులసి కాష్టజాతస్య గంధం గృహ్ణాతి కేశవః. తులసి కాష్ట యుక్తమైనటువంటి గంధాన్ని భగవంతుడికి సమర్పణ చేయాలి. ఆ విధంగా చేస్తే అది నిర్దహేత్ పాతకం సర్వం. పూర్వజన్మలలో 100 జన్మలలో మనం చేసినటువంటి పాపం అంతా కూడా భగవంతుడు దూరం చేస్తాడు. అందువల్ల ఆ తులసి కాష్టాన్ని తీసి తర్వాత అది స్వాదోదకమైన
గంధాన్ని సమర్పించడం, రెండూ కూడాను తులసి మిశ్రితమై ఉండాలి. తర్వాత ప్రతిరోజు కూడా భగవన్ మందిరాన్ని ఎంత మనకు వీలు సాధ్యం ఉందో అంత మనం కూర్చునేటువంటి ప్రదేశం, భగవంతుడి పూజ ఆ గదిని ప్రతిరోజు మనం శుభ్రం చేసుకోవాలి. మనకే అయితే మనమే చేయాలి, లేదు అంటే మన వాళ్ళు ఎవరైనా చేయాలి. పని వాళ్ళతో వీలైనంతగా ఆ పూజా ప్రదేశాన్ని మాత్రం శుద్ధి చేయించకూడదు. దాన్ని విష్ణు ధర్మోత్తరం ఈ విధంగా చెబుతుంది. యస్సదాయతనే విష్ణు కురుతే మార్జన క్రియాం సపాంసు పూత దేహశ్చ సర్వపాపం వ్యపోహతి. యావత్యః పాంసుకణికాః మార్జనే కేశవాలయే వర్షాణి దివి తావంతి తిష్టత్యస్తమలో నరః. ఎవరైతే ప్రతిరోజు దేవుడి ఇంట్లో శుద్ధి చేస్తారు, అంటే కసువు తీస్తారు, సమ్మార్జన క్రియను చేస్తారు, ఆ పాంసు పూత దేహశ్చ, ఆ రేణువులు తన శరీరానికి తాకితే తన పాపమంతా కూడా దూరమవుతుంది. అదే విధంగా ఎన్ని పాంసు కణములు తీసి మనం బయట వేస్తామో అన్ని సంవత్సరాలు మనం భగవంతుడి మందిరంలో ఉంటాము. అది కూడా శనై సమ్మార్జనం కుర్యాత్ మార్జాన్య మృదు కూర్చయ పశ్యన్ పరిహరణ జంతువున్ చాంద్రాయణ ఫలం లభే. అక్కడక్కడ చీమలు అవి ఉంటాయి, నానా విధమైనటువంటి చిన్న చిన్న క్రిములు ఉంటాయి. వాటిని చూసుకొని మనం ఆ దేవుడి గర్భగృహాన్ని, లేకపోతే ఎక్కడైతే మనం పూజ చేస్తామో ఆ ప్రదేశాన్ని శుద్ధి చేసుకోవాలి. తర్వాత దేవాలయం లోపల ప్రవేశించేటప్పుడు, అంటే గర్భగృహంలో ప్రవేశించేటప్పుడు ప్రక్షాళ్య పాదౌ హస్తౌ చ సమ్యక్ ఆచమనం చరే తత్రద్వారే శ్రియం నత్వా జయం విజయం తథ. మనం లోపల ప్రవేశించేటప్పుడు జయ విజయులు ఉంటారు. ఆ జయ విజయులకు లక్ష్మీదేవి ఉంటుంది. వాళ్ళకందరికీ నమస్కారం చేసుకొని వాళ్ళ అనుమతిని తీసుకునే మనం లోపలికి వెళ్ళాలి. తర్వాత అగ్నినాగ్ని సమిధ్యతే అని దీపాన్ని అఖండంగా ఉంటే సంతోషం, లేదు శాంతమై ఉంటే మడితో ఉన్నప్పుడు అగ్గిపెట్టె ముట్టుకోకూడదు. తులసి కాష్టం ఉంటే దాన్ని వినియోగించుకొని ఆ దీపాన్ని సరిచేయాలి. అప్పుడు అగ్నినాగ్ని సమిధ్యతే అన్నటువంటి మంత్రాన్ని చెప్పాలి. దాని ఫలితాన్ని నరసింహ పురాణం ఈ విధంగా చెబుతుంది. ఘృతేన చాత తైలేన దీపం యో జ్వాలయేన్నరః విష్ణవే విధివద్భక్త్యా తస్య పుణ్య ఫలం శృణు. ఘృతేన నేతితో, తైలేన తైలంతో, దీపం యో జ్వాలయేన్నరః భగవంతుడికి దీపాన్ని ఎవరైతే దీపం వెలిగిస్తారో, దీపారాధన చేస్తారో అటువంటి వారికి విష్ణవే భగవంతుడికి ఎవరైతే చేస్తారో విధివత్ భక్త్యా తస్య పుణ్య ఫలం శృణు, వారి పుణ్య ఫలితాన్ని నేను చెప్తాను విను. మేరుమందర మాత్రేణ కృతా పాపస్య రాశయః దహ్యంతే నాత్ర సందేహో దీపదానా ధరే సదా. మేరుమందర సదృశమైనటువంటి పాపములను కూడా భగవంతుడు ప్రతిరోజు భగవంతుడికి దీపారాధన చేస్తే ఆ పాపములన్నిటినీ కూడా భగవంతుడు దూరం చేస్తాడు. నిమిషం నిమిషార్ధం వా ఘృతదీపం నివేదయత్ కల్పకోటి సహస్రాణి విష్ణులోకే మహీయతే. ఒక నిమిషం లేదు నిమిషార్ధమైనా కూడా ఘృత దీపాన్ని, అంటే నేతి దీపాన్ని భగవంతుడికి సమర్పణ చేస్తే కల్పకోటి సహస్రాణి విష్ణులోకే మహీయతే, తాను విష్ణులోకంలో చిరకాల నివాసాన్ని ఏర్పరచుకుంటాడు. తర్వాత భగవంతుడి దగ్గర ఉన్నటువంటి దీపాలను ఆర్పేయడం కానీ, లేదు వెలుగుతూ ఉన్నటువంటి దీపాలను తాను తీసుకొచ్చేస్తే దానికి ఏమవుతుంది అంటే
కుర్వీత దీపహర్తా చ ముగ్ధాందో జాయతే జడః ఆరోపితం ప్రదీపం ఏ నయంత్యన్యత్ర మందిరాత్ అంధాస్తే తు భవిష్యంతి ముగ్ధా వై జన్మజన్మసు. ఎవరైతే దీప అపహరణ చేస్తారో అతడు ముగ్ధ అంధో జాయతే జడః, తాను అంధుడిగా కళ్ళు లేనటువంటి వాడిగా పుడతాడు. దేవుడి దగ్గర పెట్టినటువంటి దీపాన్ని దేవుడికి కాకుండా వేరే చోట పెడితే వారు కూడా అంధులుగా, అనేక జన్మల్లో అంధులుగా పుడతారు. తర్వాత భగవంతుడికి ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. ఏమని అంటే, ఆయతాభ్యాం విశాలాభ్యాం శీతలాభ్యాం కృపానిధే కరుణామృత పూర్ణాభ్యాం లోచనాభ్యాం విలోకయ. విస్తారమైనటువంటి విప్పినటువంటి కళ్ళతో, ప్రసన్న దృష్టితో మమ్మల్ని చూడు. ఆ చూపులో, భగవంతుడి దృష్టిలో కరుణామృతం, అత్యంత కారుణ్యం భగవంతుడిది మన మీద భగవంతుడు చూపిస్తూ ఉన్నాడు. కరుణామృతాన్ని భగవంతుడు మన మీద అటువంటి దృష్టిని పెట్టాడు అని ఆ కన్నులతో భగవంతుడు మమ్మల్ని చూసి అనుగ్రహిస్తూ ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. కరుణామృత పూర్ణాభ్యాం లోచనాభ్యాం విలోకయ. తర్వాత పూజా విధానాన్ని ఏ విధంగా చెప్పారో దాన్ని ఆ క్రమంలోనే మనం చేస్తూ రావాలి. తరువాత మహామంత్ర జప క్రమాన్ని చెబుతారు. నారదీయ పురాణం ఈ విధంగా చెబుతుంది. సర్వమంత్రేషు గాయత్రి వరిష్ఠ ప్రోచ్యతే బుధైః. సకల మంత్రములలో శ్రేష్టమైనటువంటిది గాయత్రి మంత్రం. తతోపి ప్రవరా ప్రోక్త అష్టౌ మంత్ర మయాధరే. దానికంటే శ్రేష్టమైనటువంటివి 8 మంత్రాలున్నాయి అని స్వయంగా వరాహస్వామి తన భార్య అయినటువంటి ధరాదేవికి చెబుతూ ఉన్నారు. ప్రణవో మాతృక అష్టారణ వ్యాహృతి ద్వాదశాక్షర గాయత్రి పౌరుషం విష్ణుర్ మహామంత్ర ప్రకీర్తితాః. నిన్నటి రోజున నేను వాటి గురించి చెప్పాను. మొట్టమొదటిది ప్రణవం. ఆ ప్రణవాన్ని బ్రహ్మచారి అయినా, గృహస్థుడైనా, వనప్రస్థుడైనా 10 మాత్రమే ప్రణవ మంత్రాలను జపించాలి. అది కూడా ఉపదేశం అయితేనే. ఉపదేశం కాకపోతే వాటిని కూడా జపించరాదు. ఈ ప్రణవాన్ని అత్యధికంగా జపించవలసినటువంటి వారు యతీశ్వరులు, అర్థాత్ సన్యాసులు. వాళ్ళు మాత్రమే ప్రణవాన్ని విశిష్టంగా జపం చేయాలి. తరువాత మాతృగా మంత్రం, అజాది మంత్రములు, అష్టారణ అంటే అది అష్టాక్షర మంత్రం, నారాయణ మంత్రం, వ్యాహృతి భూర్భువస్వ అన్నటువంటిది, ద్వాదశాక్షర వాసుదేవ ద్వాదశాక్షర మంత్రం, గాయత్రి బ్రహ్మ గాయత్రి, పౌరుషం సూక్తం పురుష సూక్తం, విష్ణు మహామంత్రాః. ఇవన్నీ కూడాను. ఇది ఆచార్యుల వారు తంత్రసారంలో మరొక మాటను కూడా చెబుతారు. త్రికాలంలోనూ వీటిని జపించవచ్చు, అంత విశిష్టమైనటువంటి మంత్రాలు ఇవి అని చెబుతారు. వారి వారి సమయము, అనుకూలము, ఉపదేశము, అనుసంధానం ఇవన్నీ కూడా కలిసి వారు వాటిని చెయ్యాలి. తర్వాత అనేక విషయాలు ఉన్నాయి. నేను అక్కడక్కడ మాత్రమే తీసి ఉద్ధరణ చేసి చెప్తూ ఉన్నాను. తర్వాత మనం నైవేద్య సమయంలో లేదు దీపానికి నేతిని వేస్తాం. భగవంతుడికి ఆ నైవేద్యం మీద ఏది అన్నం వండాము, పదార్థములను వండి పెట్టాం, పరమాన్నము, అన్నము, వాటి మీద నేతిని వేస్తాం. అదేవిధంగా భగవంతుడికి గంధాన్ని సమర్పణ చేస్తాం. అది ఏ విధంగా ఉండాలి అంటే దాన్ని చెబుతారు. ద్రవీభూతం ఘృతం చైవ ద్రవీభూతం చ చందనం నార్పయేన్ మమ తుష్ట్యర్థం ఘనీభూతం తదర్పయేత్.
అభిషేకే తథా హోమే ఘనీభూతం ఘృతం వరం. గట్టిగా ఉందండి అని దాన్ని బాగా నిప్పుల పైన పెట్టి పూర్తిగా అది నీళ్లుగా నెయ్యి మారేంత వరకు ఆ విధంగా పెట్టరాదు. ద్రవీభూతమైనటువంటి ఘృతాన్ని, ద్రవీభూతమైనటువంటి చందనాన్ని నాకు సమర్పణ చేయవద్దు అని స్వయంగా భగవంతుడు చెబుతాడు. నార్పయేన్ మమ తుష్ట్యర్థం అంటే ఆ స్పూనో చెంచానో దానితో అది వేస్తే కింద పడేట్టుగా అంత గట్టిగా అయినా కాస్త అయినా గట్టిగా ఉండాలి. మరీ నీళ్లగా నేతిని వేడి చెయ్యరాదు. ఘనీభూతం తదర్పయే, కాస్త ఘనంగా ఉండాలి. నెయ్యి అయినా కూడాను, చందనం గంధమైనా కూడాను. ఆ చందనంలో అందరు ఏం చేస్తారు అంటే తీసేసి అందులో నీళ్లు కలిపేసి బొట్లు పెడతారు శాలిగ్రామాలకు భగవంతుడికి అంతా. అలా కాదు, అన్నిటికీ మీరు పెట్టవలసిన అవసరం లేదు. ఒక్క శాలిగ్రామం మీద కాస్త అయినా గట్టిగా ఉన్నటువంటి చందనాన్ని సమర్పణ చేయండి. అభిషేకే తథా హోమే ఘనీభూతం ఘృతం వరం. అభిషేకంలో అయినా హోమానికైనా ఘృతం అంటే నెయ్యి కాస్త గట్టిగానే ఉండాలి, ఘనీభూతంగా ఉండాలి. అభిషేకానంతరం విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు కూడా పఠన చేయవలసిందే. అతి శ్రేష్టమైనటువంటిది. దానికి సమానమైనటువంటి పౌరుషేయ గ్రంథాల్లో దానికి సమానమైనటువంటి స్తోత్రమే లేదు. అంత విశిష్టమైనటువంటిది విష్ణు సహస్రనామం. అది ఉదయం అయినా చేయండి, మధ్యాహ్నం అయినా చేయండి, రాత్రి అయినా ఒక్కసారైనా విష్ణు సహస్రనామమును ప్రతిరోజు కూడా పఠన చెయ్యాలి. తులసి అంత లేదు మన దగ్గర, ఒకే ఒక్క తులసి ఉంది అంటే సమగ్రమైనటువంటి విష్ణు సహస్రనామాన్ని చెప్పి ఒకే తులసినే భగవంతుడికి సమర్పణ చేయండి. లేదు 10 శ్లోకాలు చెప్పి ఒక్కొక్క తులసినైనా భగవంతుడికి సమర్పణ చేయండి. ఆ విధంగా భగవంతుడి అభిషేకం తర్వాత అర్చన, ధూపదీప నైవేద్యాదులు ఈ క్రమంలోనే పూజను చేయాలి అన్నటువంటి విషయాలను చెబుతారు. దాన్ని మళ్ళీ ఈ క్రమంలో కొన్ని విషయాలను వ్యాఖ్యానంలో చెబుతూ వచ్చారు. ఆ విధంగా ఆ విషయాలను మనం అనివార్యంగా తెలుసుకోవాలి. దాన్ని మాత్రమే నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను. మరొక మాటను చెబుతారు. ప్రాతర్ మధ్యం దినం సాయం విష్ణు పూజా స్మృతాబుధై అశక్తో విస్తరేణైవ ప్రాతః సంపూజ్య కేశవం మధ్యాహ్నే చైవ సాయాంచ పుష్పాంజలిమర్పి క్షిపేత్. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల భగవంతుడి పూజ చెయ్యాలి అన్నటువంటిది నియమం. కానీ ఇప్పుడు మనకు అవుతుంది అవ్వదు ఇదంతా. అందువల్లనే ఉదయం నిర్మాల్య పూజ చేస్తారు, మధ్యాహ్నం మహాపూజ చేస్తారు, రాత్రి ఇంకొక పూజ. ఉడుపులో అయితే 3 పూట్ల పూజలు చేస్తూనే ఉంటారు. అది కాకపోతే ప్రాతః, మధ్యం దినం, సాయం విష్ణు పూజ స్మృతాబుధై ఈ విధంగా విష్ణు పూజను చెయ్యాలి. అశక్తో విస్తరేణైవ ఉదయం మళ్ళీ రాత్రి విస్తారంగా భగవంతుడి పూజ చేయడానికి సాధ్యపడలేదు అంటే ప్రాతః సంపూజ్య కేశవం ఒకసారి భగవంతుడి పూజను విస్తారంగా చేసి మధ్యాహ్నే చైవ సాయంచ మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం పుష్పాంజలి అపిక్షిపే పుష్పాంజలిని భగవంతుడికి సమర్పణ చేయండి. పూలుంటే ఒక 10 పూలైనా పెట్టుకొని భగవంతుడికి పుష్పాంజలి సమర్పణ చేసినా కూడా మనకు విశిష్టమైనటువంటి ఫలితం దక్కుతుంది అని చెబుతారు. ఈ విధంగా భగవంతుడి పూజాదులను చెయ్యాలి, ప్రతిరోజు చెయ్యాలి. భగవత్ పూజ భగవంతుడు మానవ శరీరాన్ని ఇచ్చి అనుగ్రహించిందే దాని కొరకు, నన్ను ఆరాధించమని. అక్కడ కూడా మనం చేయకపోతే మహా అపరాధం. ఎంత సాధ్యమవుతుందో అంత అనుసంధాన పూర్వకంగానే భగవద్ ఆరాధన చేయండి. లేదు అశక్తులుగా ఉన్నాము, ఆరోగ్యం సహకరించడం లేదు, ఆ పూజను సంక్షేపంగా చేసుకొని మానసికంగా మీరు కూర్చున్న చోటే విస్తారంగా భగవంతుడి గుణాలను అనుసంధానం చేస్తూ మానసికంగానే సమర్పణ చేయండి. రోజు ఒక 10 భక్షాలు మనస్సులో
చేసుకొని దాన్ని భగవంతుడికి నైవేద్యం పెడుతూ ఉన్నాను. మానసికంగానే చేయండి. అద్భుతమైనటువంటి మంటపాన్ని భగవంతుడికి నేను సమర్పణ చేశాను. అన్నీ మానసికంగానే చేయండి. కానీ ఎంత సాధ్యమవుతుందో అంత భగవన్మయంగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. లేదు పూజ మనం చేస్తూ ఉన్నాము, ఎవరో భాగవతము, మహాభారతము, గీతాను, ఉపనిషత్తు లేదో ఏదో విశిష్టమైనటువంటి తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నారు అంటే ఎంత సాధ్యమవుతుందో అంత పూజను సంక్షేపంగా ముగించుకుని వెళ్ళి అక్కడ కూర్చొని వారు చెప్పేటువంటి తత్వాన్ని తెలుసుకోవాలి. అన్యత్ సంకోచమర్హతి అన్నటువంటి మాటను చెబుతారు. అంటే శాస్త్రం కొరకు మిగిలిన అన్నిటినీ సంక్షేపం చేయొచ్చు, తప్పు లేదు. శాస్త్రం ప్రధానం, దాని కొరకు మిగిలినవన్నీ సాధనాలు. లేదు నేను పూజ ఇదే విధంగా చేస్తాను ఎవరు ఏం చెప్పినా కూడా అంటే ఆ పూజ వల్ల భగవంతుడు సంతోషించడు. అందువల్ల మనం ఎవరు లేరు, ఏది వ్యర్థంగా కాలం వెళ్ళిపోతుంది, అప్పుడు విస్తారంగా పూజ చేసుకోండి. చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు అవశ్యంగా దాన్ని అధ్యయనం చేసి పూజను సంక్షేపం చేసుకోవచ్చు. ఆ విధంగానే శాస్త్రం ఉన్నది, దాన్ని మనం పాటించాలి. ఇక్కడితో ఈ పాఠాన్ని సమాప్తి చేస్తూ ఉన్నాను. శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా అనుసృత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః. రేపు పాఠం లేదు.